నెలలో 4వ తారీఖు వచ్చిన జీతాలు పెన్షన్లు మాత్రం ఖాతాల్లో పడలేదు. కొత్త సంవత్సరంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నిరాశ మిగిలింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన 3,000 కోట్ల రూపాయలు ఖజానాలో జమ అయినప్పటికీ ఉద్యోగులకు మాత్రం అందలేదు. ఈ మొత్తాన్ని వైసీపీ సర్కార్ వేరే అవసరాలకు వాడుకుందని చెబుతున్నారు. అటు పెన్షనర్లకు ఇంకా పెన్షన్లు జమ కాకపోవడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు, రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేక అల్లాడుతున్నారు. నూతన సంవత్సరంలో 4వ రోజు కూడా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. ఏపీలో పెన్షనర్లు, ఉద్యోగులకు 5,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నేటి వరకు కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే రోజువారీ వచ్చే ఆదాయాన్ని జీతాలు, పెన్షన్లకు సర్దుబాటు చేశారు. మరో 4,500 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇందులో శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లాల్లో ఉండే వివిధ శాఖల ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. వృద్ధాప్యంలో ఆరోగ్య అవసరాలు, ఇతర ఖర్చుల కోసం పెన్షనర్లు తమకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వయసులో పిల్లల దగ్గర అడిగి ఎలా తీసుకుంటామని ఆత్మాభిమానం అడ్డొస్తుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు తమ వద్ద ఉన్న ఓడి, వేవ్స్ అండ్ మీన్స్ కింద జమ చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. గడిచిన 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 73,450 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 60,450 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో మొదటి 9 నెలల్లో ఇచ్చిన అప్పు మొత్తం వాడేశారు. అదనంగా అప్పుకు కేంద్రం అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. అయినప్పటికీ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు వేసేందుకు మాత్రం ఖజానాలో డబ్బు ఉండటం లేదు. వచ్చిన డబ్బును భద్రతా పెన్షన్లకు మళ్లించారు. ఈ నెల నుంచి పెన్షన్లను 3,000కు పెంచడంతో నెలకు 2,000 కోట్ల రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ల రూపంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇవ్వాల్సి వచ్చింది. ఆ మొత్తాన్ని ప్రస్తుతం సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు అందేందుకు మరికొంత సమయం పట్టనుంది.